హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ కూల్ రైనీ సీజన్ లో హాట్ గా ఏమైనా తినాలనిపించినప్పుడు స్వీట్ కార్న్ తో ఒకసారి ఇలా క్రిస్పీ కార్న్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో 1 లీటర్ దాకా వాటర్ ని యాడ్ చేయండి. ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగనిచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 కప్పుల దాకా స్వీట్ కార్న్ ని ఈ వాటర్ లోకి యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని స్వీట్ కార్న్ ని 80% కుక్ అవనివ్వాలి. 80% అంటే స్వీట్ కార్న్ కొంచెం ఉబ్బిన తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా కుక్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ ని ఇలాంటి ఒక జల్లెడి బుట్టని తీసుకుని ఈ జల్లెడి బుట్టలో స్వీట్ కార్న్ ని యాడ్ చేసి దానిపైన కొంచెం చన్నీళ్ళని యాడ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండేటటువంటి ఒక గిన్నెలో ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ ని యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 4 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోయినట్లయితే 3 టేబుల్ స్పూన్ల మైదాని, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసి ఈ పిండిని స్వీట్ కార్న్ కి బాగా కోట్ చేసుకోవాలి. చేత్తో కలుపుకున్నట్లయితే స్వీట్ కార్న్ కంటే కూడా మన చేతికే ఎక్కువ కార్న్ ఫ్లోర్ అంటుకుంటుంది. కాబట్టి ఒక స్పూన్ సహాయంతో స్వీట్ కార్న్ కి కార్న్ ఫ్లోర్ ని బాగా కోట్ చేసుకోండి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్ ని పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని దానిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న స్వీట్ కార్న్ ని కొంచెం కొంచెంగా ఈ ఆయిల్ లో యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి 2 నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఆ ఆయిల్ బబుల్స్ అన్ని క్లియర్ అయినాక ఒక స్టీల్ గరిటెని తీసుకుని జాగ్రత్తగా ఈ స్వీట్ కార్న్ ని కలుపుకోవాలి. మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల స్వీట్ కార్న్ అనేది ఒకదానికొకటి అంటుకుపోయి ఉంటుంది. కాబట్టి విడగొడుతూ జాగ్రత్తగా కలుపుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. 5 నిమిషాలకి స్వీట్ కార్న్ బాగా క్రిస్పీగా ఫ్రై అయి ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ స్వీట్ కార్న్ ని ఒక గిన్నెలోకి టిష్యూ పేపర్ ని యాడ్ చేసి ఆ టిష్యూ పేపర్ మీదకి స్వీట్ కార్న్ అంతటినీ కూడా యాడ్ చేసేసి పక్కన ఉంచుకోండి. టిష్యూ పేపర్ మీదకి యాడ్ చేయడం వల్ల కార్న్ లో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. అదే విధంగా మిగిలిన స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా ఆయిల్ లో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉండేటటువంటి ఒక పాన్ ని స్టవ్ పైన పెట్టి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ తరుగు, 4 పచ్చిమిర్చి సన్నని తరుగుని యాడ్ చేసి హై ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలకి ఆనియన్స్ అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయి ఉంటాయి. అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఇది ఫ్రై అయిన తర్వాత కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్రిస్పీ కార్న్ ని యాడ్ చేసి ఇంకొక 1 మినిట్ పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. మీకు కావాలనుకుంటే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్ లోకి యాడ్ చేసి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూల్ రైనీ సీజన్ లో హాట్ గా క్రిస్పీ కార్న్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.